చేసుకో. జయ హో జయ హో జయ హో అమరావతి, చంద్రన్న పవనన్నకు జనం పలికే హారతి. జయ హో జయ హో జయ హో అమరావతి, చంద్రన్న పవనన్నకు జనం పలికే హారతి. జయ హో జయ హో జయ హో అమరావతి, చంద్రన్న పవనన్నకు జనం పలికే హారతి. జయ హో జయ హో జయ హో అమరావతి, చంద్రన్న పవనన్నకు జనం పలికే హారతి. రాజధాని లేదు అనే మాటలింక రద్దులే, రాజధాని లేదు అనే మాటలింక వద్దులే. చంద్రబాబు పాలనలో మన కల నెరవేరునులే. చంద్రబాబు పాలనలో మన కల నెరవేరునులే. అమరావతి రైతన్నల పోరాట ఫలితము, అమరావతి రైతన్నల పోరాట ఫలితం. రాష్ట్రాభివృద్ధికి పలికెను శ్రీకారం. రాష్ట్రాభివృద్ధికి పలికెను శ్రీకారం. జయ హో జయ హో జయ హో అమరావతి, జయ హో జయ హో అమరావతి, చంద్రన్న పవనన్నకు జనం పలికే హారతి. చంద్రన్న పవనన్నకు జనం పలికే హారతి. జై అమరావతి, జయ హో అమరావతి. జయ హో చంద్రన్న. అన్నా, ఏయ్! ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఒక్కసారి మన పిడికిని పైకెత్తాలి. అందరూ తెలుగువాడి పౌరుషాన్ని మీ ఓట్ల రూపంతో చూయించారు. చిందేసి ఆడాలి. చంద్రన్న గెలిచాడు, దరువులేయాలి. పవనన్న జత గెలిచాడు. జజ్జనక 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 దరువులై. తమ్ముడు ఏ డంటనక 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 దరువులై. జజ్జనక 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 చిందులై. జనక 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 దరువులై, కంకనక 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 దరువులై. డంటనక 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 దరువులై. జజ్జనక 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 చిందులై. జనక 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 దరువులై, జనక 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 చిందులై. వాడంతా ఒకటే జోరు, కూటమి గెలిచింది కొట్టు తీరు మారు. ఊరు వాడంతా ఒకటే జోరు, కూటమి గెలిచింది కొట్టు మీరు మారు. తమ్ముడు అటు ఢిల్లీ నుండి గల్లీ దాకా మోత 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 మోగిపోతుంది. జై 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 చంద్రన్న, జై 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 చంద్రన్న, జై 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 చంద్రన్న, జై 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 జై. ఆ జై 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 పవనన్న, జై 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 పవనన్న, జై 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 చంద్రన్న జై 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 జై. జజ్జనక 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 దరువులై. జజ్జనక 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 చిందులై. జనక 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 దరువులై, జనక 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 దరువులై. ఊరు ఊరంతా ఒకటే జోరు, కూటమి గెలిచింది కొట్టు తీను మారు. ఊరు వాడంతా ఒకటే జోరు, హై, హై. గెలిచింది కొట్టు తీరు మారు. ఢిల్లీ నుండి గల్లీ దాకా ఓట మోగిపోతున్న పేర్లు. జై 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 చంద్రన్న, జై 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 జై. జై 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 పవనన్న, జై 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 జై. జై 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 మోడీ, జై 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 జై. జై 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 జై. జై 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 జై. ఆహా. దినమొక గండమై గడిచిన ఆ రోజులు, దినమొక గండమై గడిచిన ఆ రోజులు, విధ్వంస పాలనలో బలయ్యను పేదలు. విధ్వంస పాలనలో బలయ్యను పేదలు. అడ్డగోలు పాలనతో అడ్డగోలు అధికారం. అధికారం అన్నతో అడ్డగోలు పాలన. యా! తలవంచని పోరాటం నడిపెరా చంద్రన్న. తలవంచని పోరాటం నడిపెరా చంద్రన్న. తలవంచని పోరాటం నడిపెరా చంద్రన్న. తలవంచని పోరాటం నడిపెరా చంద్రన్న. తమ్ముడు అడ్డుకుంటూ అడ్డుపడుతూ ఉద్యమమై కదిలాడు పవనన్న. డంటనక 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 దరువులై. డంటనక 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 హై జనక 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 దరువులై, జనక 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 చిందులై. జై 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 చంద్రన్న, జై 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 జై. జై 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 పవనన్న, జై 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 జై. జై 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 మోడీ, జై 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 జై. మళ్ళీ జై 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 జై
మోడీ జై 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 చంద్రన్న, జై హో చంద్రన్న, జై పవనన్న, జై హో పవనన్న, జై మోడీజీ, జై హో మోడీజీ, జై మోడీజీ, జై హో మోడీజీ. అద్భుతంగా విశేషమైనటువంటి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరలి వస్తున్నటువంటి అభిమాన గణానికి అందరికీ వినమ్రపూర్వకంగా సాదర స్వాగతం మళ్ళీ తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం అంటే తమ ఇంటి పండుగగా భావించి నేను దారిలో వస్తున్నప్పుడు చూశాను ఒక తల్లిని సంకలో బిడ్డనెత్తుకొని ఒక ముదుసెలియనటువంటి అమ్మను చేత పుట్టుకొని అలా నడుచుకుంటూ వస్తుంటే నాకు ఆశ్చర్యం వేసి ఉత్సాహం కొద్దీ అడిగాను, అమ్మ ఎక్కడి దాకా అని. ఈ చేరువలోనే. అయ్యా మన చంద్రను చూడాలి కదా, మనం ఎన్నుకున్నాం కదా, ఓటు మాత్రమే వేస్తే సరిపోదు, పండగలో నేను పోవాలా, పిల్లలతో జాగ్రత్త తల్లి అని నేను చెప్తూ ఉంటే ఏం పర్వాలేదనేటువంటి ఒక భరోసా ఆ తల్లి కళ్ళల్లో కనిపించింది. దానికి కారణం శ్రీ నారా చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు. ఎందుకంటే రాజకీయ వినేల ఆకాశంలో ఒక మహాస్వాప్నికుడు ఎవరయ్యా అంటే మన ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు. అధ్యయనం, ఆలోచన, మళ్ళీ చెప్తున్నా, అధ్యయనం, ఆలోచన, స్టడీ చేయటం, థింక్ చేయటం, ఈ రెండు ఆయన రెండు కళ్ళు. జనహితం, ప్రజామతం, ఆయన నమ్మిన దేవుళ్ళు, దేవుడి గుళ్ళు. చంద్రబాబు నాయుడు గారు విశేషమైనటువంటి రీతిలో ఒక నిజమైన నాయకుడిగా జనం గుండెల్లో దేవుడు అయ్యాడంటే ఇప్పుడే మనం చూసాం ఒక అద్భుతమైనటువంటి ఒక డాక్యుమెంటరీ. ఆయన ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, 40 సంవత్సరాల నుంచి అలుపెరగని యోధుడుగా ఈ తెలుగు రాష్ట్ర ప్రజల కోసం ఏ స్థాయిలో పోరాటం చేస్తున్నారో, ఎన్ని అవమానాలు దిగమింగారో, ఎన్ని ఇబ్బందులకు గురి చేశారో, జైళ్లలో కూడా పెట్టించారు. తలుచుకుంటూనే గుండె తరుక్కుపోతుంది, కళ్ళు చెమ్మగిల్లుతాయి. అయితే ఒక యోగిలోని నిశ్శబ్దం, ఒక యోధుడిలోని పోరాటం, జనం కోసం ఆరాటం అనేటువంటి చంద్రబాబు నాయుడిని అవేవి ఆపలేవు అనేటువంటివి రుజువు చేసినటువంటి మీరు ధన్యులు, మీరే కారకులు, మీ వల్లనే ఇంతటి విజయోత్సవం జరుగుతుందనేటువంటి మాటను మీతో పంచుకుంటూ, మరొక మాట, మన జనసేన అధినేత ఆయన మైక్ దగ్గర మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు కాదు, ఒక పవర్ స్టార్, ఒక ఉత్తేజం, ఒక ఉద్వేగం, ఒక ఉద్రేకం, ఒక యుద్ధం మనతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అంతటి తెగువ, అంతటి సాహసం ఉన్నటువంటి ఒకే ఒక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. యుద్ధం అనే కత్తి అంచు మీద నిలబడి, న్యాయం కోసం గొంతెత్తినటువంటి సమర సింహం అంటే ఎవరయ్యా అంటే ఎవరో మన పవర్ స్టార్. గట్టిగా మీ కరతాళధ్వనులు ఉండాలి. అద్భుతం. న్యాయం కోసం గొంతెత్తినటువంటి ఆయన పిలుపు మేరకు మన ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల అభిమాన సముద్రమై తరలి వచ్చారు మీరంతా. ఇటువైపు నుంచి చూస్తుంటే ఈ మాగాణమంతా ఇలా వెల్లువెత్తుతున్నటువంటి ఒక విజయ కెరటం. ఈ విజయవాడ పట్టణంలో అమ్మ దుర్గమ్మ తల్లి అనుగ్రహంతో ఆ కృష్ణవేణి తరగల మీదగా నడుచుకుంటూ పరుచుకుంటూ సరిగమల పదనిసలతోటి తరలి వస్తున్నటువంటి అనుభూతి కలుగుతుంది. ఆ యొక్క అనుభూతిలోనే మీతో మాట పంచుకుంటూ ఉన్నాం. मुद्दतों में होती है शख्सियत उनके जैसी, अंदाज ये बयान से हो जाता है इतिहास। हमें गर्व है कि हम वो पीढ़ी है जिसने इतिहास बनते देखा है। इतिहास भारत का, इतिहास विकास का, इतिहास एक ऐसा महान नेता का जो न सिर्फ भारत के हर घर में रहते हैं बल्कि हर भारतवासी के दिल में रहते हैं। वो है यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి అందరినీ అభినందించి ఆశీర్వదించడానికి మరికొద్ది క్షణాల్లో విచ్చేయనున్నారు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీజీ. ఇక నిశ్శబ్దం ఉన్నామా లేనా అన్నట్టుగానే ఉంటుంది, కానీ ఆ నిశ్శబ్దం చేసే శబ్దం ఏ రేంజ్లో ఉంటుంది, అదే గెలుపు అన్న ప్రతిధ్వని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తుంది కూటమి గెలుపు కాదు,
ప్రజల గెలుపు అని మరోసారి మనం గుర్తు చేసుకోవాల్సిన సమయం. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఏకైక వ్యక్తి, శక్తి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ తగ్గాలో తెలుసుకుని నెగ్గాల్సిన చోట నెగ్గి ఔరా అనిపించుకుంటూ ముందుకి శరవేగంతో దూసుకుని వెళుతూ కేంద్రంలో తన అభిమాన నాయకుడు ప్రధాని కావడాన్ని లాంఛనం చేసిన క్రతువులో ఏపీ పొత్తు విజయాన్ని ఖరారు చేసిన యోధుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్నారు. ఈ యొక్క క్షణం కోసమే ఎదురు చూస్తున్నాం. మన ముఖ్యమంత్రిగా కాబోతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. ఈ యొక్క మైక్ దగ్గర నిలబడి మన గవర్నర్ గారు ఐ అని చదువుతారు, ఆ వెంటనే నేను అని ఫలానా అని వారి పేరు చదువుతూ ఉంటారు. ఆ క్షణం అలాగే మన పవన్ స్టార్ నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అని ఆ పిలుపు ఉంటుందే, ఆ శబ్దం ఉంటుందే, ఎప్పుడెప్పుడు 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 విందామా అని హృదయమంతా పరవశంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి తరుణం సరిగ్గా ఈ వేదికకు మన ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర గవర్నర్ గారు త్రిమూర్తులుగా ఇతర పెద్దలతో కలిసి ప్రధాన వేదికకు విచ్చేసిన తర్వాత సరిగ్గా 11:20 అంటే వేదికకు ఎక్కడానికి అప్పటికే అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగడం, వారిని సాదరంగా స్వాగతించుకోవటం, రిసీవ్ చేసుకోవడం, సభక్తికంగా ఇక్కడికి తీసుకురావడం, మీ అందరి జయ జయ ధ్వానాలు వినటం అన్నీ కూడా ఒకదాని వెంట ఒకటిగా జరిగిపోతాయనేటువంటి మాటను కూడా మీతో పంచుకుంటూ రాబోయే తరాలకు కాదు రేపటి రోజున మనమంతా శిరసెత్తుకొని నిలవటం కోసం, శిఖరాగ్రాన నిలబట్టం కోసం గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు యావత్ భారతదేశాన్ని ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ఒక సరికొత్త ఆర్థిక వ్యవస్థగా తీసుకెళ్లేటువంటి సందర్భంలో మీకు చెప్తున్నా, ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ బ్రిటన్ను కూడా మన దేశం దాటబోతోంది. ఈ మాట వింటుంటే మామూలుగా అరాకొరా చదువుకున్న నాబోటి వాడికి పెద్దగా తెలియదు, కానీ ఇక్కడ చాలామంది విఘ్నులు ఉన్నారు, ప్రాజ్ఞులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వారందరికీ తెలుసు మన దేశం ఏ స్థాయిలో ఎదగబోతోందో. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అనంతరం ద లిస్ట్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విల్ బి సీటెడ్ ఆన్ టు మై లెఫ్ట్. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నాలా లోకేష్ గారు, శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ పొంగూరు నారాయణ గారు, శ్రీమతి అనిత వంగలపూడి గారు, శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, డాక్టర్ నిమ్మల రామనాయుడు గారు, శ్రీ నాస్యం మొహమ్మద్ ఫారూక్ గారు, శ్రీ అన్నం రామనారాయణ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, అలాగే పయ్యావుల కేశవ్ గారు, శ్రీ ఏ సత్యప్రసాద్ గారు, కొలుసు పార్థసారథి గారు, డాక్టర్ డిబి వీరాంజనేయ స్వామి గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, కె దుర్గేష్ గారు, గుమ్మడి సంధ్యారాణి గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, టీజీ భరత్ గారు, ఎస్ సవిత గారు, అలాగే వి సుభాష్ గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు, 24 మంది పెద్దలు ఇదిగో వేదికకు ప్రధాన వేదికలో ఎడమవైపున విచ్చేసి వారి వారి స్థానాల్లో సుఖాసీనులు అవుతూ ఉన్నారు. పెద్దలంతా రాగానే ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు. వీళ్ళందరూ కూడా వారికి ఈ వేదిక పక్షంగా ఈ ప్రజలందరి పక్షాన విచ్చేసినటువంటి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ఈ పెద్దలందరికీ గట్టిగా మనం కరతాళధ్వనులు చెప్పకపోతే మనం మామూలుగా అభిమానాన్ని చాటుకోవాలంటే మనకున్న ఆయుధం గట్టిగా చప్పట్లు కొట్టాలి. అద్భుతమైనటువంటి రీతిలో మీ స్పందన చూస్తూ ఉంటే ఆనందంగా ఉంది. అలాగే ఈ స్వేరింగ్ ఇన్ సెరమనీకి విచ్చేయనున్న డిగ్నిటరీస్లో భాగంగా మా రైట్ సైడ్కి ఆసీనులు కాబోతున్న పెద్దలు వెంకయ్యనాయుడు గారు, నితిన్ గడ్కరీ గారు, జేపీ నడ్డా గారు, ఎన్వి రమణ గారు, ఏక్నాథ్ షిండే, అలాగే బీజే సంతోష్ గారు, శ్రీ చిరంజీవి గారు, శ్రీ రజనీకాంత్ గారు, శ్రీమతి లతా రజనీకాంత్, అలాగే శ్రీమతి అన్నా లెజ్నేవా గారు, డాక్టర్ పురంధరేశ్వరి గారు, అలాగే బాలకృష్ణ గారు, కిషన్ రెడ్డి గారు, ఇంకా పెద్దలు మన బాలయ్య బాబు గారు, అలాగే మొన్ననే ప్రమాణ స్వీకారం చేసిన మన
కిషన్ రెడ్డి గారు, ఎదుగో బాలయ్య బాబు గారు అనగానే ఒక ఉత్సాహం. జై బాలయ్య బాబు, వా 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 వా, క్యా బాత్ హై. అలాగే ఈ పెద్దలందరితో పాటుగా చిరాగ్ పాశ్వాన్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, అనుప్రియ పటేల్ గారు, రామ్దేశ్ అధవాలే, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు, భూపతిరాజు శ్రీనివాస వర్మ, బండి సంజయ్ గారు, అలాగే ప్రఫుల్ పటేల్ గారు, డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, శ్రీ తిరువో పన్నీర్ సెల్వన్, అలాగే సిద్ధార్థనాథ్ సింగ్, శివప్రకాష్, ఎన్ మధుకర్, దాదాపు 30 మంది పెద్దలు ఈ ప్రధాన వేదికకు అటు రైట్ సైడ్ వాడి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం సీట్లు జరిగింది. అక్కడికి వచ్చి సుఖాసీనులు అవుతారు. ఇప్పటికే ఈ నాయకులంతా మన విజయవాడ పట్టణానికి చేరుకున్నారు. ఎప్పటికప్పుడు మాకు సమాచారాన్ని పంపుతూ ఉన్నారు. మా అధికారులంతా, మన హోమ్ మినిస్టర్స్ కావచ్చు, అందరూ ఒకరేమిటి పెద్దలంతా విచ్చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొంతమంది విచ్చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది విచ్చేశారు. వారందరికీ సభాముఖంగా స్వాగతం. 11:05 ప్రాంతంలో మనం ఎంతగానో వేచి చూస్తున్నటువంటి చీఫ్ మినిస్టర్ డెసిగ్నేట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేస్తారు. అలాగే ప్రధాని శ్రీ మోదీ గారిని కూడా తోడ్కొని ఈ ప్రధాన వేదిక మీదకి రానున్నారు. బిఫోర్ దట్ మరోసారి సాంస్కృతిక కార్యక్రమాల్ని ఆస్వాదించవలసిందిగా మనవి చేస్తూ ఓవర్ టు ద కల్చరల్ డయాస్. ఎస్, మరొకసారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచేసిన అతిరథ మహారథులకు స్వాగతం, సుస్వాగతం. మీ అందరి కోసం భాషా సాంస్కృతిక శాఖ నుంచి ఈజ్ ద లెజెండ్ అనే చక్కటి పాట వినిపించడానికి రసూల్ గారు మన ముందుకు వచ్చేసారు. ఓ టీ రసూల్ గారు. హలో, చెక్ చెక్, హలో హలో, check, check, check. Hello. ఓకే, చెక్. Check.
చంద్రన్న జై హో చంద్రన్న, జయ హో చంద్రన్న. జై హో చంద్రన్న. మిత్రులారా, ఒకవైపు సాంస్కృతిక కార్యక్రమాలు, ఒకవైపు ఇక్కడ ఒక జనవాహిని, విశేష సంఖ్యలో అద్భుతంగా సీట్లన్నీ నిండిపోయి ఎక్కడ ఖాళీ లేకుండా చాలామంది నిలబడి కనపడుతున్నారు. ఇంకా దూరం నుంచి కొన్ని వందల మంది, వేల సంఖ్యలో విచ్చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇది కరిగే కళ కాదు, నిజం చేసుకునేటువంటి కళ. ఒక రగిలే జ్వాల, ఒక విసిరేసినటువంటి అమావాస్యని అవతలికి పారేసి విరబూసిన వెన్నెలని స్వాగతించాం. ఎవరిని స్వాగతించాం? విసిరేసిన అమావాస్యని మరింత దూరంగా నెట్టేసి విరబూసిన వెన్నెల మన చంద్రన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని విశేషంగా మనం స్వాగతించాం. ఏళ్ల తరబడి ఎదురుచూపు, ఏళ్ల తరబడి ఎదురుచూపు, ఎప్పుడు అవకాశమాని ఎదురు చూసి ఇవాళ 90% పైగా విజయాన్ని ఇచ్చినటువంటి మీ అందరి సాక్షిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మన మంత్రివర్గ సభ్యులు కావచ్చు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో, అలాగే శ్రీ జనసేన అధినేత అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో ఉన్నటువంటి నేతలు. ఒక చిన్న మనవి, పోలీస్ శాఖకు మనం సహకరిస్తూ వెళ్ళాలి. మధ్యలో కొన్ని దారులుగా ఏర్పాటు చేసాం, కొన్ని సెగ్మెంట్గా ఏర్పాటు చేసి దారి విడిచిపెడితే ఆ దారిలో కూడా కొంతమంది అడ్డుగా నుంచున్నారట. కొంచెం అసౌకర్యం ఉంది. పెద్దలారా, మీకు చెప్పవలసింది కాదు, మీరు అన్నీ తెలిసిన వారు. దయచేసి ఆ దారిని విడిచిపెట్టి మిగతా ప్రాంతంలో మీరు కూర్చోండి, కార్యక్రమాన్ని చూడండి అనేటువంటి మాట మీతో మనవి చేస్తూ, ఏళ్ల తరబడి ఎదురు చూసినటువంటి ఒకానొక విశేషానికి ఫలితంగా సమాజ చలనాలకు దర్పణల్లా ఒక సత్య దీక్షతోటి, సత్యానుశీలనతోటి ఒక దివ్య స్వప్నం అలా టీవీలో కనపడితే చాలు, ఒక్కసారి మనం ఎన్నుకున్నటువంటి నేతలు అలా కనపడితే చాలు, జనమంతా తమ యొక్క చేతుల్లో ఉన్నటువంటి ఆ వివిధ పతాకాలతోటి అద్భుతమైనటువంటి రీతిలో అనుభూతి చెందుతూ స్వాగతం చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నది మైత్రీ బంధం. 3 పార్టీలు కాదు, ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుచెరుగులా ఉన్నటువంటి పెద్దల యొక్క మైత్రీ బంధానికి ప్రతీకలా అటు భారతీయ జనతా పార్టీ, జనసేన, ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా ఉత్తమోత్తమైనటువంటి లక్షణాలతోటి ఎంచుకున్నటువంటి సమాజ సేవ అన్నదానికి నిలబడి కట్టుబడి ఉంటామని ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రీతిలోనే తమ యొక్క సేవలు ఉంటాయి. మనమంతా చూడబోతూ ఉన్నాం. ఒక నిర్మలమైనటువంటి మనస్సుతోటి, ఒక స్పష్టత కలిగినటువంటి అధికారిగా మన చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి యావత్ ప్రపంచ నేతలే గొప్పగా చెప్తారు. అటువంటి నాయకుడు ఇవాళ మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ఎడమ వైపు ఉన్నటువంటి పెద్దలంతా కూడాను మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేటువంటి మాటను కూడా మీతో పంచుకుంటూ ఉన్నాం. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ చప్పట్లు మన గుండె చప్పుడు అని ప్రత్యేకంగా చెప్పి తీరాలి. ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వారు, పరోక్షంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి తెలుగు వారికి మన గుండె చప్పుడు వినే విధంగా, వినిపించే విధంగా కొడదాం. ఏది ఒకసారి గట్టిగా చెప్పండి. జై శ్రీ చంద్రబాబు నాయుడు, జై శ్రీ పవన్ కళ్యాణ్, జై శ్రీ నరేంద్ర మోదీ. అద్భుత అద్భుత. ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేసే అడుగులు ఈసారి మరింత బలంగా ఉండబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పేద ప్రజల సంక్షేమం ఒకవైపు, యువత ఆకాంక్షలు, అభివృద్ధి మరోవైపు అంటూ ఆయన సమర నినాదం చేశారు. అందుకే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రజలు ఇంతటి గొప్ప మ్యాండేట్కి ఇచ్చారు. ఏపీకి మరోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కలిసి సుస్వాగతం పలకడానికి 1000 కళ్ళతో, 1,00,000 కళ్ళతో, 1,00,00,000 కళ్ళతో ఎదురు చూస్తున్న శుభతరుణం. బాబు గారు
వస్తున్నారు. అమరావతి పిలుస్తోంది. కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఉద్యోగాలు తరలి వస్తున్నాయి. అభివృద్ధి పరుగులు పెడుతోంది. నవ్యాంధ్ర సన్ రైజ్ సిటీ, ద సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఇండియా గా మరి కొన్ని రోజుల్లో అనౌన్స్ చేసుకుంటూ గర్వించతగ్గ శుభతరుణం ఆసన్నమైంది. అదెంతో దూరం లేదు. ఉత్తమ ఆర్థిక విధానాలతో ఉత్తమ పాలన అందించడమే ఉత్తమమైనటువంటి రాజకీయం అని నమ్మినటువంటి మొదటి భారతీయ నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలో 1998లో అమెరికాలోని ఇలినాయిస్ వెళ్ళినప్పుడు అక్కడి గవర్నర్ జి మెడ్గార్ మన చంద్రబాబు గారి గౌరవార్థం భారతీయ నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలో 1998లో అమెరికాలోని ఇలినాయిస్ వెళ్ళినప్పుడు అక్కడి గవర్నర్ జి మెడ్గార్ మన చంద్రబాబు గారి గౌరవార్థం ప్రతి ఏటా సెప్టెంబర్ 24వ తేదీని నాయుడు డేగా ప్రకటించారంటే ఆయన విజన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇండియా టుడే లాంటి ప్రముఖ వార్తా సంస్థ చంద్రబాబు నాయుడు గారిని ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియంగా పేర్కొన్నది. మరొక శుభవార్త, ఎన్ని చెప్పకుండా కూడా తక్కువగానే ఉంటాయి. ఎకనామిక్ టైమ్స్ వార్తా సంస్థ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా చెప్పింది. టైమ్ ఆసియా సంస్థ సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ అంది. అమెరికాకు చెందిన వెరాకిల్ కార్పొరేషన్ ప్రచురించే మాసపత్రిక ప్రొఫెట్లో చంద్రబాబును హెడెన్ 7 వర్కింగ్ వండర్స్లో ఒకరుగా చెప్పింది. ప్రపంచ పటంలో తెలుగు నేలకు ఒక గుర్తింపు వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలోనే, సారథ్యంలోనే అని నమ్మినటువంటి ఈ రాష్ట్ర ప్రజ ఇంతగా గెలిపించుకొని నెత్తిన పెట్టుకుంది. కాబట్టే మరింత విశేషమైనటువంటి స్థాయిలో మన యొక్క సంక్షేమం కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షర క్రమంలో కాదు, అన్నింటా ముందుండేటువంటి రాష్ట్రం అనే స్థాయిలో రేపటి రోజున నవ్యాంధ్రప్రదేశ్ని మనం చూడబోతున్నాం పెద్దలారా. మరి ఈనాటి కార్యక్రమానికి యూనియన్ లీడర్స్తో పాటు స్టేట్ లీడర్స్, ప్రామినెంట్ డిగ్నిటరీస్ మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్నారు. పద్మ విభూషణులు, మెగాస్టార్ పుట్టినటువంటి మన ముఖ్యమంత్రికి మద్దతు తెలపడానికి, హిట్ కొట్టినటువంటి ముఖ్యమంత్రి గారి మద్దతు తెలపడానికి ఇతర దేశాల నుంచి, ఇతర దేశాల కాన్సులేట్ జనరల్స్ నుంచి ఆయా ప్రతినిధులంతా వస్తున్నారు అంటే రేపటి నుంచి కాదు మిత్రులారా, మరి కాసేపటి నుంచే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులు పెట్టడానికి ఎంత విశాలమైనటువంటి మనస్సుతోటి అవకాశాలు కల్పిస్తుందో మన చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, నేతృత్వంలో అనేటువంటి ఒక నమ్మకంతో తరలి వస్తున్నారు. మీటింగులు వెంట మీటింగులుగా రేపటి నుంచి పరుగులు పెట్టే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ని మనం చూడబోతున్నామనే మాటను మీతో పంచుకుంటూ మరొక సాంస్కృతిక అంశాన్ని వీక్షిద్దాం. 10:45 టైం చేరువ అవుతుంది. పెద్దలంతా అవి ఇచ్చేశారు, మరికొంత రాబోతూ ఉన్నారు. ఇప్పుడు ఒక చక్కటి అంశాన్ని చూద్దాం.